'ది ఎక్స్ట్రాఆర్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'. 1 అవర్ 37 మినిట్స్ రన్ టైమ్‌తో 2018లో 'గ్రే మ్యాన్' కంటే ముందు ధనుష్ గారి హాలీవుడ్ డెబ్యూగా వచ్చింది ఈ మూవీ. ప్రైమ్‌లో ఓవర్‌సీస్‌లో స్ట్రీమ్ అవుతుంది ఇండియాలో కాకుండా. ఇక ఇప్పటికి 2025లో 'ఆహాలో' తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే నచ్చలేదండి. 'ఎక్స్ట్రాఆర్డినరీ జర్నీలో' జర్నీ మాత్రమే ఉంది. కానీ ఆ జర్నీ ఎక్స్ట్రాఆర్డినరీగా అయితే లేదు. అన్నీ ఫాస్ట్‌గా ఫీల్‌నే లేకుండా వెళ్ళిపోతాయి. బోరింగ్‌గానే వెళ్ళిందండి. అసలు హీరో ప్యారిస్‌కి వెళ్ళే పర్పస్ ఒకటి, అక్కడ చేసేదంతా ఇంకొకటి. అసలు విషయాన్ని పక్కన పెట్టేసి మిగతాదంతా రన్ చేశారు. అవన్నీ కూడా మళ్ళీ స్ట్రిక్ట్ కంట్రీస్‌లో అక్కడ కూడా సింపుల్‌గా అయిపోయేలా ఫ్రాన్స్ నుండి ఇటలీ, మళ్ళీ అక్కడి నుండి ఇంకో కంట్రీ చాలా సింపుల్‌గా వెళ్ళిపోతుంటాడు. అది కూడా దాక్కుని. రివ్యూని సింపుల్‌గా తేల్చేస్తా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు లిప్ లాక్స్ ఉన్నాయి. క్లైమాక్స్ అండ్ మధ్యలో ఒకటి. ఇంకా కొన్ని రిపీటెడ్ వర్డ్స్ లైక్ లెస్బియన్ ఇలాంటివి కూడా. సో, ఇవి ఇబ్బంది పెడతాయి. ముంబైలో ఒక స్ట్రీట్ మ్యూజిషియన్ అయిన హీరో 'రాజ్ కుమార్ గురు లక్ష్మీపతి' అలియాస్ ధనుష్ గారు చనిపోయిన అతని తల్లి కోరిక మేరకు తండ్రిని కలవడానికి పారిస్‌కి బయలుదేరితే, ఈ జర్నీలో ఏం జరిగింది? అతని నాన్నని కలిసాడా లేదా అన్నది స్టోరీ. స్టోరీ వింటుంటే ఏదో మంచి ఫీల్ గుడ్ స్టోరీలా అనిపిస్తుంది కదా! కానీ ఒక్క క్లైమాక్స్‌లో తప్ప మదర్ సెంటిమెంట్ ఉంటుంది కానీ నో ఫీల్. హీరోయిన్ ఉంటుంది కానీ నో లవ్ ఫీల్. దారిలో ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. అక్కడ కూడా అంతేం అనిపించలేదు. కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో బాగున్న విషయాలు ధనుష్ గారి పెర్ఫార్మన్సెస్. మాక్సిమం నాన్ ఇండియన్ యాక్టర్స్‌నే కనిపిస్తారు. వాళ్ళ ముందు కాన్ఫిడెంట్‌గా చేయడం అండ్ ఆ ఛాన్స్ రావడం అంటే గ్రేట్‌నే కదా! ఇంకా విజువల్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఫారిన్ కంట్రీస్‌లో లొకేషన్స్ అవి చాలా బావున్నాయి. మెయిన్‌గా పారాచూట్‌లో స్ట్రక్ అయ్యే సీన్ క్యాప్చర్డ్ వెల్ అని చెప్పొచ్చు. వీఎఫ్ఎక్స్ చేశారని తెలుస్తుంది. మ్యూజిక్ కొన్ని చోట్ల బావుంది. ఒక హాలీవుడ్ ఫిల్మ్‌కి తగ్గట్టుగానే. ఇక మ్యూజిషియన్‌గా మరీ ఓవర్ ద టాప్ మ్యాజిక్‌లు చేసేయడం, సింపుల్‌గా షర్టమ్మేసి డబ్బులు సంపాదించేయడం, లాస్ట్‌కి కొన్ని అబద్ధాలు చెప్పారని చెప్పడం, లాగ్ అండ్ బోరింగ్ సీన్స్, ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే డైలాగ్స్ వరకు ఓకే. తెలుగులోకి డబ్ చేసిన సాంగ్స్ అయితే అస్సలు బాలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ధనుష్ గారి హాలీవుడ్ డెబ్యూ అందులోను ఫుల్ అంత మెయిన్ లీడ్ రోల్ ఎలా ఉందో చూడాలంటే ఒకసారి ట్రై చేయండి కానీ, జర్నీ అయితే అంత ఫీల్ గుడ్‌గా ఏమి అనిపించలేదు నా వరకు. ఫైనల్‌గా ఇది 'ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' నాట్ అన్ ఎక్స్ట్రార్డినరీ ఫిల్మ్ అండి. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.